సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ విధిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమన్ మహాభాగవతంలో అత్యంత రసవత్తరమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆ నరకాసుడిని వధించే విషయం. ఇక్కడ చెప్తున్నవాడెవడు అంటే పరీక్షణ మహారాజుకి సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ కృష్ణ పరమాత్మ కృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగనజితి, భద్ర, లక్షణ అనేటటువంటి అష్టభార్యలకు భర్త అయినాడు. అంతేకాకుండా నరకాసురుడిని సంహారం చేసి ఆయన జైల్లో పెట్టినటువంటి రోహిణి మొదలైన 16,000 మంది కన్యకామణులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆయన పరిగ్రహించాడు అని చెప్తే సుఖమహర్షి పరీక్షణ మహారాజు గారు విని, ఏమయ్యా మహానుభావ, భూదేవికి ప్రియపుత్రుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు నవయవ్వనవతులైనటువంటి సుందరీమణులు ఎందుకు చెరసాల్లో బంధించాడు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పరీక్షణ మహారాజు తోటి సుఖమహర్షి చెప్తున్నాడు, నరకాసురుడు అదితిదేవి కుండలాలను, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు శ్రీకృష్ణుడికి ఈ నరకాసురుడు చేసేటటువంటి అత్యాచారాలన్నింటినీ కూడా వచ్చి విన్నవించాడు. అప్పుడు ఈ శ్రీహరి నరకాసురుని సంహారం చేయడం కోసంగా గరుడ వాహనం ఎక్కి వెళ్ళబోయే సమయంలో సత్యభామ ఆయనతో అంటున్నది. ఏమంటుంది? దేవా దేవా నీవు నిశాట సంఘములను దీపించి చెండాడ నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా ప్రాణేశ, మన్నించి నన్ను నీ వెంటంగుని పొమ్ము, నేడు కరుణం నేదూచి ఏతించి నీ దేవీ సంహతికెల్ల చెప్పదు భవద్దీప్త ప్రతోపోన్నతుల్. ప్రాణవల్లభ, నువ్వు రణరంగంలో విజృంభించి ఈ రాక్షస మోహాల్ని చెండాడుతూ ఉంటే నీ ఘనతను, నీ వైభవాన్ని, నీ ప్రావీణ్యాన్ని చూడాలి అని నా కోరిక ఉందయా. ప్రాణనాథ, నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని వెళ్ళు. నేను అక్కడ నీ ప్రతాపాన్ని, నీ శౌర్యాన్ని కళ్ళారా చూచి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి మన రాణులందరికీ కూడా నేను చెప్తాను అంది. అంటే అప్పుడు ఆయన అన్నాడు, సత్య, ఏం తమాషా అనుకుంటున్నావు యుద్ధం అంటే? ఏమనుకుంటున్నావు యుద్ధం అంటే? భయపడిపోతావు, జాగ్రత్త అని చెబుతూ, సమద పుష్పంధయ ఝంకారములు కావు, భీషణ కుంభీంద్ర బృంహితములు, వాయు నిర్గత పద్మ వనరేణువులుగావు, తురగ రింఖాముగోద్ధూత రజములు, ఆకీర్ణ జలతరంగాసారములుగావు, శత్రుధనుర్ముక్త సాయకములు, కలహంస సారసకాసారములుగావు, ధనుజేంద్ర సైన్య కదంబకములు, కమల కహ్లార కుసుమ సంఘములుగావు, చెడుల రెబసూల ఖడ్గాది సాధనముల కన్య నీవేడ, రణరంగ మననేడ వత్తు వేగము నిలువము వలదు. ఏమమ్మా, ఏం తమాషా అనుకుంటున్నావా? ఆ అబలమైనట్టు నువ్వెక్కడ? మహాయుద్ధం ఎక్కడ? రణరంగం ఎక్కడ? అక్కడ వినిపించేవన్నీ కూడా 9 ఝంకారాలు కావే, భయంకరమైనటువంటి ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కనిపించేవి తామరవనంలోంచి ఎగిరిపట్టి గాలికి రేగి వచ్చినటువంటి పరాగ రేణువులు కాదు, గుర్రపు గిట్టల చివర నుండి లేచిన ధూళి దుమారాలు. అవి నీటి కెరటాల్లో ఉండే తుంపరులు కావు,
శత్రువుల యొక్క ధనుస్సుల నుండి విడలేటటువంటి శరపరంపరలు, రాజహంసలతో నిండినటువంటి సరోవరాలు కావు సత్య. రాక్షస సైన్య సమూహాలు, కమలాలు, కలువులు అక్కడే నీకేం కనిపెడవు. అక్కడ కనపడేది ఏమిటంటే శత్రుశూలాలు, ఖడ్గాలు, ఆయుధాలు, పెద్ద భేకరాలు, గొడవలావుళ్ళు. ఇటువంటి యుద్ధరంగానికి నువ్వు రావడం ఎందుకమ్మా? నేను వస్తా కదా, ఇక్కడే ఉండు, నువ్వు వద్దు వద్దు రావద్దు, నా మాట విను అన్నాడు. అట్లా పలికినటువంటి ప్రాణప్రియుడికి దగ్గరగా వచ్చి అత్యంత ప్రియురాలైనటువంటి ఆమె ప్రియం కలిగేట్టుగా చెప్తుంది కృష్ణుడికి, దానవులైననేమి, వాడెవడైతే నాకేం వాడు రాక్షసులే అనుకో, నాకేం భయం. దానవులైననేమి మర్యదైచ సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటున నుండగనేమి శంక, నీతో అరుదెంతునుంచు కరతో యజముల్ ముకుళించి మృక్కె, అమ్మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. నాథా, నీ బాహువులనేటటువంటి ఫోర్ట్స్, నీ బాహువులనే దుర్గాల అండనాక ఉండగా వారు రాక్షస సమూహాలైతే మాత్రం నాకేం భయమయ్యా, నేను నీతో వస్తాను అని అభిమానవతి అయినటువంటి సాత్రాజితి సత్యభామ పద్మాల వంటి 2 చేతులు జోడించి నమస్కరించిందిట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ వంక మెచ్చుకోలుగా చూశాడట. తనకు నమస్కారం చేసిన సత్యభామను వెంట పెట్టుకొని గరుత్మంతుని పైకి ఎక్కి ఆకాశ మార్గాన ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని బయలుదేరాడు. అది రాజధాని ఈ నరకాసురుడికి. ఆ పట్టణం దుర్గాలతో, శస్త్ర దుర్గాలతో, వాయు దుర్గాలతో, జల దుర్గాలతో, అగ్ని దుర్గాలతో ఉన్నటువంటిది. మురాసురుడి బాహుభాషాలతో చుట్టుకొనబడి ఉన్నటువంటి పురం అటువంటిది. శ్రీకృష్ణుడు కదా తన గదాదండంతో ఆ పర్వత దుర్గాల్ని ఖండించబడేశాడు. బాణ సమూహంతో ఆ శస్త్ర దుర్గాల సమూహాన్ని ఛేదించాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను దెబ్బతో సూర్యచక్రం అన్నమాట, ఆ సూర్యచక్రం దెబ్బతోటి నాశనం చేసి పడేశాడు. అరిభయంకరుడైనటువంటి అరవిందాక్షుడు ఆ మురాసురుని పాశాలను ఖడ్గంతో ఖండించి పడేశాడు. అప్పుడు అంతేగాక గద ప్రహారాలతోటి ప్రాకారాలను పడగొట్టి యంత్రాలను రాక్షసుల హృదయాలతో పాటు భేదించాడు. మహానుభావుడైనటువంటి వాసుదేవుడు ముల్లోకాలను కూడా మూర్ఛలు చేయగలిగేటటువంటిది, ప్రళయకాలంలో మేఘ నిర్ఘోషంలాగా కఠోర ధ్వనంతో కూడినటువంటి తన పాంచజన్యాన్ని శంఖాన్ని పూరించాడు. ప్రళయకాలం నాటి కాల మేఘ గర్జన వంటి ఆ పాంచజన్య ధ్వని విని అయ్యుతలకాయలో ఉన్నటువంటి మురాసురుడు ఒక్కసారి నిద్రలేచాడు, ఆవరించాడు, లేచాడు. ఆ నీటిలో ఉండేవాడు కదా, బయటకు వచ్చాడు, కృష్ణుడిని చూచాడు. ప్రళయకాలం నాటి అగ్ని జ్వాలలాగా మండుతూ చూడటానికి శక్యం కాని వాడైనటువంటి పెడబొబ్బలు పెడుతూ తన 5 నోళ్లతోటి పంచభూతాలతో కూడిన లోకాలను మింగడానికి సిద్ధపడ్డట్టుగా అమాంతంగా ఆ కృష్ణుడి మీద దూకాడు ఈ మురాసురుడు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల లాంటి జడలతో ఉన్నటువంటి తన శూలాన్ని ఆ గరుత్మంతుని పైనుంచి ప్రయోగించి భూమి ఆకాశ దదరిలేటి చేశాడు. దూర బరువిడి బిరుసున హరిహరి నిలువు మనసు అసూయగరిసన్ మురమర దివిజుల హృదయము మెరమెరైది అడుగు మెరసన్ హరియున్. ముందుకు పరిగెత్తి గర్వంతో ఆగవా నిలు అంటూ ఆ రాక్షసుడు కృష్ణుడిని సమీపించాడు. శ్రీహరి కూడా దేవతల మనోవ్యధ ఈనాడుతో తీరిపోతుందిరా అనుకొని సిద్ధపడ్డాడు. అప్పుడు గరుడుని పైబడి వచ్చిన మురసూలము నుడిసి ముత్తు నీలుగా కరముల విడిజి ముకుందుడు మురముఖముల నిసుద విసిక శిఖముల బడి జనిసన్. ఆ సమయంలో గరుత్మంతుని పైన గరుత్పై నుంచే మురాసురుడు ప్రయోగించిన శూలాన్ని కృష్ణుడు మధ్యలోనే తుంచి పడేశాడు. గట్టిగా పట్టుకొని ఆ శూలాన్ని 3 ముక్కలు చేసి పడేశాడు. వాడి బాణాలని ఆ రాక్షసుడి పైన విసిరివేశాడు, సంధించాడు. అప్పుడు ఆ రాక్షసుడు విష్ణుమూర్తిపై తన గదను విసిరివేశాడు.
ఆ కంసారి ఆ గదను తన గదతోటి 1000 ముక్కలు చేసి పడేశాడు. అప్పుడు రాక్షసుడు చేతులు పైకెత్తుకొని వేగంతో మీదకు ఉరికాడు కృష్ణుడి మీదకి. అప్పుడు తన చక్రాయుధంతో కృష్ణ పరమాత్మ ఆ రాక్షసుడి తలలని తేలిక ఖండించి పడేశాడు. దేవేంద్ర వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు దిగి కూలిన పర్వతంలాగా శ్రీకృష్ణుడి చక్రాయుధం దెబ్బకు శిరస్సులు తెగినటువంటి మురాసురుడు నీటిలో కూలిపోయినాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని 7 కొడుకులు వాళ్ళు క్రోధంతో ఊగిపోయినారు. ఎట్లాగైనా సరే కృష్ణుడిని చంపేస్తాం, సంహరిస్తామని చెప్పి యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకుడి చేత పరంపబడిన ప్రళయకాలం నాటి పవన సప్తకంలాగా నరకాసుడి చేత ప్రేరేపించబడినటువంటి తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనేటటువంటి ఆ 7 యోధులు పీఠుడు అనే సేనానాయకుడి యొక్క ఆధ్వర్యంలో యుద్ధానికి వచ్చారు. గద, ఖడ్గం, ఆయుధాలు తీసుకొని వచ్చారు. ఆ దానవ యోధులు ప్రయోగించేటటువంటి ఆయుధాలన్నింటినీ కూడా పరాక్రమంతో నిర్వీర్యం చేస్తూ నిరాటంకంగా బాణాలను ప్రయోగించాడు. ఈ రకంగా వాడి పైసే బాణాలన్నీ కూడా మధ్యలో పట్టుకొని ముక్కలు చేసి పడేసాడు కృష్ణ పరమాత్మ. తన పక్షం వారంతా ఆ కృష్ణుడి యొక్క చక్రాయుధానికి, బాణ సమూహానికి బలైపోవడాన్ని చూసి ఈ నరకాసురుడు ఆశ్చర్యపడ్డాడు. రోషంతో హరిని శ్రీకృష్ణుని నానా మాటలు అన్నాడు. తనను తాను స్తుతించుకున్నాడు, తాను గొప్పవాడిని చెప్పి. కుండల అనేటువంటి అనేక ఆభరణాలు ధరించి దాన జలంతో తడిచిన గండ స్థలాలు, గొప్ప తుండాలు ఉన్నటువంటి ఏనుగు గుంపులతో కృష్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. నరకాసుడు నీలవర్ణంతో శోభిస్తున్నటువంటి రణకోవిదుడైన కృష్ణుడిని చూశాడు. గరుత్మంతుని వీపు మీద కూర్చున్నటువంటి సత్యభామతో కలిసి కూర్చున్నటువంటి కృష్ణుడు చంద్రబింబం పైన ఉండే మెరుపు తీగతో కూడిన మేఘంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. వీపు మీద బాణాల పొది, తూపుల పొది దాచిన గోపాలకృష్ణుడు ఆ సత్యవతీదేవికి ఆ సత్యభామకు సంగ్రామ రహస్యాన్ని ఎట్లా యుద్ధం చేయాలో, టాక్టిక్స్ ఆఫ్ వార్ఫేర్ తన ప్రియమైనటువంటి ప్రియురాలు, భార్య అయిన సత్యభామ చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా ఉన్నట్టు కృష్ణుడిని చూచాడు నరకాసురుడు. యుద్ధానికి సిద్ధం కావడం మంచిది అని సత్యభామకు సత్యభామ సిద్ధపడుతూ ఉండడం చూశాడు. యుద్ధానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా ముందుకు దూసుకుంటూ వచ్చింది సత్యభామ. వేణింజొల్లెమ వెట్టి సంఘటిత వీవీ బంధయై, వేణీదుల్యమ వెట్టి సంఘటిత నీవీ బంధయై, భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా పాణింబయ్యత చక్కగాదురిమి శుంభద్వీద సంరంభయై, ఏ నీలోచన లేచ నిల్చతన ప్రాణ సాగ్రభాగంబునన్. ఆ సత్యభామ వడివడిగా ఆ వారు జడ ముడేసుకుంది. యుద్ధానికి సిద్ధపడుతూ చీర ముడి బిగించింది, నడుము బిగించింది. తన ఆభరణాలన్నీ కూడా సరిచేసుకుంది, బయట సవరించుకుంది. ముఖచంద్రుడు కాంతులీడుతుండగా తన కాంతుడైనటువంటి మురాంతుకుని చెంత నిబ్బరంగా నిలిచింది. అంటే ఆ లేడీ కన్నుల వన్నెలాడి సత్యభామ. ఇప్పుడు సత్యభామ ఏ రకంగా యుద్ధం చేస్తుందో నరకాసుడితో చూద్దాం. నీ పాదకముల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపారభూత దయ్యును తాపస మందార నాకు దయసేయగదే.